చాలా మంది పొద్దున్నే నిద్ర లేచి కాలు కింద పెట్టగానే సడన్‌గా మడమల్లో నొప్పి రావటము, లేదా కరెంట్ షాక్ కొట్టినట్టు పాదంలో నొప్పి రావటం లాంటిది సెన్సేషన్ వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే కొంచెం సేపు నడవగానే పాదాల్లో నొప్పి వచ్చేసి, మడమల్లో నొప్పి వచ్చేసి నడవలేక కూర్చునే పరిస్థితి కూడా కొంతమందికి వస్తూ ఉంటుంది. ఈ ప్రాబ్లమ్ ఎందుకు వస్తుంది? దీన్ని ఏమంటారు? దీనికి ట్రీట్మెంట్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఈ ప్రాబ్లమ్ పేరు ప్లాంటార్ ఫేషియైటిస్. ప్లాంటార్ ఫేషియా అనేది మన పాదం యొక్క మజిల్ లేయర్స్, పాదంలో ఉండే కండరాల మధ్యలో ఉండేటువంటి ఒక సన్నటి పొర. ఇది పాదం మొదల నుంచి మడమ వరకు అటాచ్ అయ్యి ఉంటుంది. దీనికి ఇన్ఫ్లమేషన్ అంటే దీని మీద స్ట్రెస్ పడటం కానీ, ఈ ప్లాంటార్ ఫేషియా స్ట్రెచ్ అయ్యి దీన్ని స్ట్రెయిన్ అవ్వడం వల్ల కానీ ఈ ప్లాంటార్ ఫేషియైటిస్ అనే ప్రాబ్లం యూజువల్గా వస్తుంది. దీనికి 2-3 రకాల కారణాలు ఉన్నాయి. మొదటగా చెప్పుకోవాలంటే మెకానికల్ రీజన్స్. మెకానికల్ రీజన్స్ అంటే పాదం మీద అన్డ్యూ స్ట్రెయిన్ పడటము, ఎక్కువగా రన్నింగ్, జాగింగ్ అలాంటివి చేసి, లేదా మెట్లవి ఎక్కి దిగే వాళ్ళు కానీ, లేకపోతే ఎక్కువసేపు పాదం స్ట్రెచ్ చేసి ఉండవలసిన పరిస్థితులు ఉన్నప్పుడు కానీ, హీల్స్ వేసుకోవటం వల్ల కానీ ఈ ఈ ప్రాబ్లం కొంతవరకు రావచ్చు. ఇవి మెకానికల్ రీజన్స్. మెకానికల్ రీజన్స్కి ట్రీట్మెంట్ ఎలాగ చేయొచ్చు? మెకానికల్ ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ ఫుట్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్. బాగా ఆ ప్లాంటార్ ఫేషియా అనేది బాగా టైట్ అయిపోవటం వల్ల వచ్చే నొప్పిని ఆ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ ద్వారా మనం రిలీవ్ చేసుకోవచ్చు. అలాగే ప్లాంటార్ ఫేషియా మీద ఒత్తిడి రాకుండా మెత్తటి చెప్పులు ఆర్ మెత్తటి ఫుట్వేర్ అంటే సాఫ్ట్ కుషన్డ్ ఫుట్వేర్ వాడటము, అలాగే హై హీల్స్ అవాయిడ్ చేయటము, స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చెప్పుకున్నాం కదా, ఇలాంటివన్నీ చేయటం వల్ల మనం మెకానికల్ రీజన్స్ని కూడా మనము ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్గా తీసుకోవచ్చు.